రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో అంతు చిక్కడం లేదు. సీట్ల మార్పులు చేర్పులు చూస్తుంటే వైసీపీ పెద్ద స్ట్రాటజీతోనే ముందుకు వెళ్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇంతకీ ఇంత పెద్ద ఎత్తున సీట్ల మార్పులు చేర్పుల వెనుక వైసీపీ వ్యూహం ఏంటి? దీనికి సంబంధించిన పొలిటికల్ అనాలిసిస్ మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందజేస్తారు. సార్వత్రిక ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా తమ కసరత్తును ముమ్మరం చేశాయి. ఎక్కడెక్కడ ఎవరిని బరిలో దింపితే గెలుపు అవకాశాలు ఉంటాయనే దానిపైన ఇప్పటికే అనేక సర్వేలు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఈసారి ఎలక్షన్ ముంగిట్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. అటు పొలిటికల్ అనలిస్టులకు కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీలకు కూడా అంతు చిక్కని విధంగా ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పీకే టీం పనిచేసింది. పూర్తిగా ఆయన స్ట్రాటజీలనే అప్లై చేశాడు, ఘన విజయం సాధించాడు. మొత్తం 175 స్థానాలకు గాను 151 ఎమ్మెల్యే సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకోగలిగింది. సొంత జిల్లాలోనే రాజంపేట సీట్ను మేడా మల్లికార్జున రెడ్డిని కాదని అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. ఇక నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున సీట్ల మార్పు జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే మార్చారు. అటు కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సీట్ల మార్పు జరిగింది. అయితే చాలా చోట్ల కొంత అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేసి వాళ్ళు పక్క పార్టీలకు వెళ్తున్నప్పటికీ ఎక్కడా కూడా జగన్ తన స్ట్రాటజీ నుంచి వెనక్కి తగ్గడం లేదు, స్ట్రాటజీని మార్చుకోవట్లేదు. తను తీసుకున్నటువంటి క్రైటీరియా ఏంటి అన్నది ఇప్పుడు ఆయా పార్టీల ఎమ్మెల్యేలకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎమ్మెల్యే పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతే తప్ప పార్టీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత కాదు. కాబట్టి ఈయనను అక్కడి నుంచి తప్పిస్తే ప్రజల్లో కొంత సానుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. అరే, మనకు అన్యాయం చేసింది కానీ న్యాయం చేయలేకపోయింది కానీ ఇప్పుడున్నటువంటి అభ్యర్థి కాదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన్ను తప్పించాడు అన్న ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రజల్లో డెవలప్ అవుతుంది. తద్వారా కొత్త అభ్యర్థి కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి ఈ అభ్యర్థికి మనం ఓటు వేయాలి అన్న ఒక సానుకూలత ఏర్పడుతుంది. ఓవరాల్గా పార్టీ పైన ఎలాగో ప్రజల్లో సానుకూలత ఉంది. ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన వ్యతిరేకత లేకుండా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయి అన్నది వైసీపీ చేస్తున్నటువంటి స్ట్రాటజీ. ఇదంతా ఒక కసరత్తు అయితే ముఖ్యంగా కుల సమీకరణ ఫస్ట్ నుంచి కూడా సామాజిక సాధికారిత పేరుతో ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. సామాజిక సాధికారిక యాత్ర చేస్తూ ఉంది. అలాగే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నెలకొల్పారు. తమ క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చామని చెప్తున్నారు. అలాగే లబ్ధిదారుల విషయంలో కూడా పెద్ద ఎత్తున వారికే లబ్ధి చేకూరుతుంది. ఇక నామినేటెడ్ పోస్టుల్లో కూడా వారినే పెట్టామని ఒకవైపు సామాజిక సాధికారతను సాకారం చేసే విధంగా వైసీపీ పాలన ఉంది అని ఫస్ట్ నుంచి కూడా కొంత ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. చాలా వరకు అలాంటి నిర్ణయాలే, దానికి దోహదపడే నిర్ణయాలనే ప్రభుత్వం తీసుకుంటూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే ఆయా నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయో ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే అభ్యర్థిగా పెట్టడం ద్వారా అరే ఇక్కడ మా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా మెజారిటీకి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు, మా సామాజిక వర్గం నేతనే ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టారు అన్న ఒక సానుకూల దృక్పథము ఆ సామాజిక వర్గాల్లో ఏర్పడితే గెలుపు అవకాశాలు ఈజీ అవుతాయన్నది కూడా రెండో స్ట్రాటజీగా కనిపిస్తుంది. అందుకే నెల్లూరు టౌన్లో ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్లి నరసరావుపేటలో పెట్టారు. ఎందుకంటే అక్కడ యాదవ సామాజిక వర్గం బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని. ఈ రెండు స్ట్రాటజీలను కాదని కూడా కొన్ని ఎంపికలు జరిగాయి. అక్కడ మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ ప్రెజర్, ఆయా గట్టి నాయకులు చేస్తున్నటువంటి ప్రపోజల్స్ కావచ్చు, లేదంటే ఆర్థిక బలం ఎక్కువగా ఉండడం వల్ల అవతల వ్యక్తిని ఢీకొట్టడానికి సమర్థవంతంగా ఉంటుందన్నది కావచ్చు. కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే ఒక 10-15 నియోజకవర్గాల్లో మాత్రమే ఈ విధమైనటువంటి ఎంపిక ఉంది. ఇక్కడే ఎమ్మెల్యేల మధ్య డీవియేషన్ వస్తూ ఉంది. మీరు ఒక స్ట్రాటజీ తీసుకొని, ఒక పాలసీ తీసుకొని దాన్ని అప్లై చేసి ఆ పాలసీ మేరకు మార్పులు చేర్పులు చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు, అందరికీ ఒకే న్యాయం జరుగుతుంది. నిజంగానే ఆ ఈక్వేషన్లో భాగంగా తమను తప్పిస్తే తప్పులేదు, కానీ పిలిచి స్వయంగా జగన్మోహన్ రెడ్డి మీ పనితీరు బాగలేదు, మీకు సర్వేల్లో బాగలేదని ఇలా చెప్పడము తమను కలిచివేస్తుంది, తమను బాధ పెడుతుంది. కాబట్టి మేము ఆ పార్టీని వదిలి బయటకు వస్తున్నామని చాలామంది ఎమ్మెల్యేలు బాహాటంగా చెప్పిన పరిస్థితి. అంటే తన వ్యూహాన్ని తన కింద పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు, నాయకులకు చెప్పడంలో ఆ ప్రజెంటేషన్లో కొంత లోపం జరుగుతున్నట్టుగా
మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద తాను అనుకున్నటువంటి స్ట్రాటజీ ప్రకారము ఒక 30 సీట్ల వరకు యూత్కు కేటాయించాలి ఎమ్మెల్యే అభ్యర్థులకు, అలాగే ఒక 18 ఎంపీ స్థానాల్లో మార్పులు చేయాలి, ఓవరాల్గా ఒక 70 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒక 70 స్థానాల్లో మార్పులు చేయాలా అన్నది వైసీపీ స్ట్రాటజికల్గా ఫాలో అవుతున్నటువంటి ఈక్వేషన్.